ఏ ఆగు, మా స్టాండ్కి వచ్చిన ప్యాసింజర్ నువ్వెక్కించుకుంటే ఏంటి దింపాలని? అమ్మ దిగండి మీరు. దిగితే చంపేస్తా, కూర్చోండి. ఏంటి నువ్వేంటి రుబాబు చెప్తున్నావేంటి? రే బాబుల జోలికి రాకరా చెప్తున్నా. వస్తారా, నాకు ఆటో ఉంది, ఎక్కడికైనా వస్తా. ఏంటి ఇప్పుడు? అరే నేను చెప్పేది ఒకసారి వినండిరా. పెళ్లి కాకుండా 50 కిలోమీటర్లు ఆటో తోలుకొచ్చినాడు, నువ్వేంట్రా మాట్లాడేది? ఏమండి పెళ్లి కానోడికి మాట్లాడే అర్హత లేదా? పెళ్లికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఆటో ఎలా కదులుద్దే చూస్తానరా, డీజిల్ తో. ఈ గొడవను పెద్ద చేయడం సారీ ఈ గొడవను ఆపడానికి మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వచ్చారు. ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఇక్కడ నేను ఏం చెప్తే అదే రైట్. పండిపోయింది ఇక్కడ. పండిపోయినా పచ్చిగా చేసే ములుకులు ఉన్నాయండి మా దగ్గర. 100 పట్టు మూలిక పట్టు. ఆడేదో వ్యాపారం చేసుకుంటున్నాడు, పట్టించుకోకన్నా. సార్ మీరు న్యాయం చెప్పండి సార్, ఆటో ఎక్కిన వాళ్ళు దిగమండం కరెక్టా? అసలు మా స్టాండ్ దగ్గర ఎక్కించుకోవడం ఏంటి సార్? ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా చెప్తున్నా, వాళ్ళ స్టాండ్ దగ్గర నువ్వు ఎక్కించుకోవడం తప్పు. దించేసి వెళ్ళిపో. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని వాడు ఏం చెప్పినా రైట్ నేనేం చెప్పినా రాంగ్ అంటావు. ఏదో పేడుము తీసుకొని రండమ్మా ఆటో ఎక్కండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి వెళ్ళాలండి. 1500 కిరాయి. 150 ఇస్తాం బాబు. 150? ఇది ఏలూరండి, కొవ్వూరు అనుకున్నారేంటి? పెట్రోల్ 500 అవుద్ది. ఎరా దోలు తీరిందా? ఎలా ఒప్పుకున్నావురా? మాది రాజమండ్రి, వెళ్ళేదారే కదా అని ఒప్పుకున్నా. వాళ్ళ ఆటో ఎక్కండి అమ్మా. అసలు మేము దిగలేదుగా. నెంబర్ ప్లేట్ కూడా చూడు, ఈడో ప్రెసిడెంట్. ఈ తొక్కలో కిరాయికి ఇంత డిస్కషన్ పెట్టి నన్ను మాట్లాడిపిస్తాడా? రే పెళ్లి కాని ప్రతాపు, స్టాండ్ అని రారా ఒకసారి. పెళ్లి చేసుకోపోవడమే తప్పైపోయింది. చీ